అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. సూర్యుడు ఎరగని కొత్త కాంతి ఇది, చంద్రుడు చూడని కొత్త వెన్నెలిది అంటున్నాడు హీరో ఆనంద్ దేవరకొండ. వైష్ణవి చైతన్యతో కలిసి అతడు నటిస్తున్న ఎపిక్ సినిమా నుంచి తాజాగా తొలిపాట విడుదలైంది. బేబీ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ జంట మళ్లీ కనిపించనుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. #90s వెబ్ సిరీస్తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ వెలువడింది. ఈ సినిమాలో అప్పల సూరి అనే కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ నటుడు జగపతి బాబు తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ తమ ఎక్స్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది. మా జగపతి బాబు గారు అప్పల సూరిగా మారడం చూడండి. పెద్ది కోసం ఆయన తన డబ్బింగ్ పూర్తి చేశారు. జూన్ 4 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి వస్తున్నామని పోస్ట్ చేసింది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ నటుడిగా అరంగేట్రం చేయనున్న సంగతి తెలిసిందే. వేణు ఎల్దండి దర్శకత్వంలో ఎల్లమ్మ అనే చిత్రంలో ఆయన హీరోగా నటిస్తున్నారు. అయితే ఒక అగ్ర సంగీత దర్శకుడిగా ఉండి నటన వైపు ఎందుకు అడుగులు వేశారనే దానిపై DSP స్వయంగా స్పందించారు. తాను ఈ సినిమా చేయడానికి అంగీకరించడం వెనుక ఉన్న అసలు కారణాన్ని తాజాగా వెల్లడించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. తన తండ్రి స్వగ్రామమైన వెదురుపాకలో తాను పర్యటించిన దృశ్యాలను అందులో చూపించారు. చిన్నప్పటి నుంచి జానపద కళల పట్ల నాలో ఆసక్తిని నింపిన అద్భుతమైన సంప్రదాయాలు, సంస్కృతి ఇదే. మా ఊరిలో జరిగే అమ్మోరు జాతర వేడుకలు నాపై తీవ్ర ప్రభావం చూపాయి. ఎల్లమ్మకు నేనెందుకు ఓకే చెప్పానో ఇదే కారణమని DSP పోస్టులో పేర్కొన్నారు. చిన్నప్పుడు తన తండ్రి తమను చెన్నై నుంచి తరచూ ఈ గ్రామానికి తీసుకొచ్చేవారని, ఇక్కడ ప్రకృతి స్వచ్ఛతను ఆస్వాదించేలా చేశారని DSP గుర్తు చేసుకున్నారు. మా మూలాలతో, మా వాళ్లతో సంబంధం కొనసాగించేందుకు మేమిక్కడ అందమైన ఇల్లు కట్టుకున్నాం. సంస్కృతి, జానపద కళలు, దైవత్వం వంటి గొప్ప విషయాలను ఈ ఊరే నాకు నేర్పింది. అదే నాకు స్ఫూర్తినిచ్చింది అని వీడియోలో వివరించారు. బాలీవుడ్ యువనటి జాన్వీ కపూర్ తన ఫ్యాషన్ సెన్స్తో మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచారు. బెంగళూరులో తన తాజా చిత్రం పెద్ది ప్రమోషన్లలో భాగంగా ఆమె ధరించిన ఒక ప్రత్యేకమైన డ్రెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. సాంప్రదాయ బెనారసీ వస్త్రానికి ఆధునిక హంగులు జోడించి రూపొందించిన గౌన్లో జాన్వీ అచ్చం దేశీ ప్రిన్సెస్ లా మెరిసిపోయారు. సాధారణంగా బెనారసీ అంటే చీరనే గుర్తుకొస్తుంది. కానీ జాన్వీ దానికి భిన్నంగా స్ట్రాప్లెస్ గౌన్ను ఎంచుకున్నారు. కార్ సెట్ తరహా బాడీస్తో ఫిట్గా ఉండే ఈ గౌన్ ఆమె అందాన్ని మరింత పెంచింది. లేత గులాబీ, మింట్, ఐవరీ వంటి పాస్టల్ రంగుల కలయిక, బంగారు వర్ణంతో నేసిన పూల డిజైన్లు ఈ డ్రెస్కు ప్రత్యేక ఆకర్షణను తెచ్చిపెట్టాయి. స్టార్ హీరోయిన్ సమాంతా ఋతుప్రభు ప్రధాన పాత్రలో నటిస్తున్న మా ఇంటి బంగారం సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలు ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ అభిమాని హఠాత్తుగా వేదికపైకి వచ్చి భర్త ముందే సమాంతకు ప్రపోజ్ చేయడం కలకలం రేపింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిన్న జరిగిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి చిత్ర యూనిట్ హాజరైంది. వేదికపై సమాంత భర్త దర్శకుడు రాజ్ నిడిమూరు మాట్లాడుతూ ఉండగా ఓ అభిమాని అకస్మాత్తుగా స్టేజ్ పైకి దూసుకొచ్చారు. నేరుగా సమాంత వద్దకు వెళ్లి మోకాలపై కూర్చొని చేతిలోని పువ్వులతో ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఈ అనూహ్య పరిణామానికి రాజ్ నిడిమూరు, యాంకర్ శ్రీముఖు, దర్శకురాలు నందిని రెడ్డి షాక్కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ అభిమానిని పక్కకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఆ అభిమాని ఒక్క సెల్ఫీ కావాలని కోరడంతో సమాంత ఎంతో ఓపికగా స్పందించారు. అతన్ని నిరాశపరచకుండా చిరునవ్వుతో సెల్ఫీకి ఫోజులు ఇచ్చారు. అభిమాని పట్ల సమాంత చూపిన తీరుకు నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సినీ రంగం ఇప్పుడు సరికొత్త మేకోవర్కు సిద్ధమైంది. అమరావతి వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్గా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. నవ్యాంధ్రలో చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ఒక భారీ విజన్తో ఈ నియామకం జరిగింది. ఈ అట్టహాసమైన ప్రమాణ స్వీకార మహోత్సవానికి టాలీవుడ్ లెజెండరీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో మెహర్ రమేష్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను స్వయంగా కలిసి పుష్పగుచ్చం అందించి ధన్యవాదాలు తెలియజేయడం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్షిప్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశీస్సులు, మంత్రి కందుల దుర్గేష్ మద్దతుతో ఈ బాధ్యతలు చేపట్టడం ఎంతో గర్వకారణమని మెహర్ రమేష్ ట్వీట్ చేశారు.
ఏపీలో సినిమా షూటింగ్ల హబ్గా మార్చేందుకు, స్థానిక కళాకారులకు అవకాశాలు పెంచేందుకు ఫెడరేషన్ సభ్యులతో కలిసి అంకిత భావంతో పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమపై పవన్ కళ్యాణ్కున్న అపారమైన ప్రేమే ఈ అభివృద్ధిని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మెహర్ రమేష్ సినీ ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఆయన ఒక అద్భుతమైన టెక్నికల్ విజన్ ఉన్న మేకర్ అని చెప్పక తప్పదు. టాలీవుడ్లో కమర్షియల్ హంగులతో కూడిన భారీ చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన రూటే వేరు. సినిమాటోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ, విజువల్స్ పరంగా హాలీవుడ్ ప్రమాణాలను తెలుగు తెరకు పరిచయం చేయడానికి ఆయన ఎప్పుడూ ముందే ఉంటారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుష్ప 2తో అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న ఆయన తాజాగా తన చేతికి పెట్టుకున్న వాచ్తో మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల టీమిండియా క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ హైదరాబాద్లోని అల్లు అర్జున్ నివాసానికి వచ్చి ఆయన్ను కలిశారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా అందరి దృష్టి బన్నీ చేతికి ఉన్న లగ్జరీ వాచ్పై పడింది. అల్లు అర్జున్ ధరించిన ఈ వాచ్ ప్రపంచ ప్రఖ్యాత పాటెక్ ఫిలిప్ నాటిలస్ బ్రాండ్కు చెందినది. 18 క్యారెట్ల రోజ్ గోల్డ్తో తయారైన ఈ వాచ్ ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. సన్బర్డ్స్, బ్రౌన్ డయల్, మూన్ ఫేజ్, పవర్ రిజర్వ్ ఇండికేటర్ వంటి అత్యాధునిక ఫీచర్లతో ఇది ఆకట్టుకుంటుంది. దీని అందం, ఫీచర్ల మాట అటుంచితే ధర వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ అల్ట్రా లగ్జరీ వాచ్ అధికారిక రీటైల్ ధర సుమారు 90 లక్షలు. అయితే మార్కెట్లోకి దీనికి ఉన్న విపరీతమైన డిమాండ్ కారణంగా ప్రస్తుత మార్కెట్ ధర దాదాపు 1.82 కోట్లకు పైగా పలుకుతుంది. ఒక్కో సినిమాకు 200 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్న అల్లు అర్జున్ రిచ్ టేస్ట్కు, రాయల్ లైఫ్ స్టైల్కు తగ్గట్టుగానే ఈ ఖరీదైన వాచ్ను ఎంచుకున్నారని అభిమానులు చర్చించుకుంటున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం బెంగళూరులో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ రామ్ చరణ్ నటనపై, సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెద్ది చిత్రంలో నటనకు గాను రామ్ చరణ్కు ఖచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ రామ్ చరణ్ ఎంతో కష్టపడి నిజాయితీతో ఈ స్థాయికి చేరుకున్నారు. తల్లిదండ్రులు, పవన్ కళ్యాణ్, మెగా అభిమానుల ఆశీస్సులు ఆయనకు ఎప్పుడూ ఉంటాయి. ఒక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పక్కపక్కనే కూర్చున్నప్పుడు వారి మధ్య ఉన్న ఆప్యాయత నన్ను ఎంతగానో కదిలించింది. ఆ బంధం నాకు, నా తమ్ముడు పునీత్కు మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసింది అన్నారు. చరణ్ అంటే నాకు చాలా ఇష్టం. పెద్ది పాత్ర కోసం ఆయన పడిన కష్టం, ఆయన నటనకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అని ప్రశంసించారు. సెలబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్లో భాగంగా రాకింగ్ మనోజ్ మంచు మాతృదేవోభవ అనాథ ఆశ్రమాన్ని సందర్శించారు. అనాథ, మానసిక స్థితి సరిగ్గా లేని సంతోష్ అనే యువకుడి పునరావాసానికి వ్యక్తిగతంగా సహాయం చేశారు. ఈ క్రమంలో మనోజ్ వ్యక్తిగతంగా సంతోష్కు హెయిర్ కట్ చేయడమే కాకుండా కొత్త బట్టల్ని కూడా అందించారు. అతి తక్కువ సమయంలో సంతోష్ని సాధారణ మనిషిలో మార్చేశారు. పూర్తి మేకోవర్ తర్వాత అతన్ని చూసి మనోజ్ ఆప్యాయంగా నవ్వి, సంతోష్ భాయ్, మీరు హీరోలా అయిపోయారు సంతోష్ భాయ్ అని అన్నారు. ఈ కొత్త చొక్కా నచ్చిందా అని ఇంకా అడిగి ఆప్యాయంగా మనోజ్ పలకరించారు. ఈ సందర్భంగా మనోజ్ మంచు మాట్లాడుతూ, మాతృదేవోభవ అనాథాశ్రమం నిర్వాహకుడు గిరి దాదాపు 2 నెలల క్రితం ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ద్వారా మొదట సంప్రదించారు. ఆ సమయంలో సినిమా షూటింగ్లు, ఇతరత్ర పనుల కారణంగా బిజీగా ఉన్నాను. అయితే గిరి చేసిన రిక్వెస్ట్, పెట్టిన వీడియో మాత్రం మధ్యలో అలా మెదులుతూనే ఉంది. అన్ని పనులు పూర్తి చేసుకుని కాస్త విరామం దొరికిన తర్వాత వెంటనే మళ్ళీ నేనే వీరిని సంప్రదించాను. వ్యక్తిగతంగా ఆశ్రమాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నాను అని అన్నారు. మనోజ్ ఆశ్రమంలో చూసిన దృశ్యాలతో తీవ్రంగా భావోద్వేగానికి లోనయ్యారు. కేవలం తాత్కాలిక చర్యలు కావు అని దీర్ఘకాలిక పునరావాస వ్యవస్థల వైపు పయనించాలని కోరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలుగు సినీ నిర్మాతలు కలిశారు. రాజమహేంద్రవరం పర్యటనలో ఉన్న ఆయనతో సినీ నిర్మాతలు రవిశంకర్, సతీష్, నాగవంశీ, సాహు గారపాటి తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పవన్ దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు నష్టాల్లో నడుస్తున్నాయని, వాటి యజమానుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. మల్టీప్లెక్స్ తరహాలోనే వచ్చిన లాభాల్లో నిర్మాతల నుంచి కొంత పర్సెంటేజీ ఇస్తే థియేటర్లు నిలదొక్కుంటాయి అన్నారు. ప్రభుత్వ పరంగా చొరవ తీసుకుని ఒక నిర్దిష్టమైన పాలసీని రూపొందించాలని కోరారు. గత కొంతకాలంగా థియేటర్ల నిర్వహణ వ్యయం పెరిగిందని, నెలవారీ ఖర్చులు కూడా అధికమయ్యాయని వివరించారు. విద్యుత్ ఛార్జీలో రాయితీ ఇవ్వడం ద్వారా థియేటర్ యజమానులపై భారం తగ్గుతుందని పవన్ దృష్టికి తెచ్చారు. నిర్మాతలు చెప్పిన సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ సానుకూలంగా స్పందించారు. సినీ రంగ సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం అడుగులు వేస్తుందని అభయం ఇచ్చారు. నిర్మాతలు చేసిన ప్రతిపాదనలను పరిశీలన చేయాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్కు సూచించారు.
ఓ అవార్డు వేడుకలో బాలీవుడ్ రణ్వీర్ సింగ్ కాంతారాలోని పంజుర్లి హావభావాలను ప్రదర్శించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. కర్ణాటక హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇప్పటికే పశ్చాత్తాపం వ్యక్తం చేసిన ఆయన తాజాగా మైసూరులోని చాముండేశ్వరి దేవి ఆలయాన్ని మంగళవారం దర్శించుకున్నారు. అనంతరం అక్కడ పూజలు నిర్వహించారు. డాన్ 3 విషయంలో ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ తనపై బ్యాన్ విధించిన మరుసటి రోజే రణ్వీర్ ఈ ఆలయాన్ని సందర్శించడం హాట్ టాపిక్గా మారింది. గోవాలో గత ఏడాది జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలో రణ్వీర్ ఇమిటేట్ చేశారు. దీనిపై వివాదం తలెత్తిన సమయంలోనే సోషల్ మీడియా వేదికగా కన్నడిగులకు క్షమాపణలు చెప్పారు రణ్వీర్. అయితే ఆయన క్షమాపణలో నిజాయితీ లేదంటూ న్యాయవాది కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాంతారాలోని పంజుర్లి గులిగా వ్యక్తీకరణలను రణ్వీర్ అసభ్య రీతిలో అనుకరించారని, చాముండి అమ్మవారిని భూతంగా పేర్కొన్నారంటూ ఆరోపించారు. మరోవైపు తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలంటూ రణ్వీర్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఎవరిని బాధ పెట్టాలని అలా చేయలేదంటూ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఆయన క్షమాపణలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం దానికి ప్రాయశ్చిత్తంగా 4 వారాల్లోగా మైసూరు చాముండేశ్వరి దేవిని దర్శించుకోవాలని ఆదేశించింది. గడువు పూర్తయ్యే సమయంలో రణ్వీర్ ఆలయాన్ని సందర్శించారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత పెద్దిలో ఢిల్లీ ఎపిసోడ్ కోసం మళ్లీ ఫిలిం నెగటివ్ను ఉపయోగించామని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తెలిపారు. రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఇది. జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఆసక్తికర విశేషాలను రత్నవేలు పంచుకున్నారు. పెద్ది దాదాపు 40 ఏళ్ల క్రితం విజయనగరంలో జరిగే కథ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. కానీ ఒకప్పుడు విజయనగరానికి ప్రేక్షకులను తీసుకెళ్లాలి. అదంతా ఒక ఊహా ప్రపంచం. రిఫరెన్స్ కోసం కొన్ని ఇమేజెస్ను తీసుకుని పెద్ది కథను ఎలా చెప్పాలి, విజువల్గా ఎంత అందంగా క్రియేట్ చేయాలనే దానిపై చాలా పకడ్బందీగా వర్క్ చేశాం. క్లాక్ టవర్, వీధులు, షుగర్ ఫ్యాక్టరీ ఇలా ఒక్కో అంశాన్ని వరల్డ్ బిల్డింగ్ చేస్తూ వెళ్ళాం. కొండ ప్రాంతాలు, అక్కడి ప్రజలు, వారి లైఫ్ స్టైల్ ఇలా ప్రతిదీ చాలా సహజంగా ఉంటుంది. పెద్దిలో నాకు అత్యంత కష్టంగా అనిపించింది ఈ క్రికెట్ మ్యాచ్. ఇది స్పోర్ట్స్ బేస్డ్ సినిమా. కెమెరామెన్తో పాటు మొత్తం టీం చాలా జాగ్రత్తగా ఉండాలి. సినిమాలో వచ్చే సెకండ్ క్రికెట్ మ్యాచ్ చాలా కీలకం. అది కేవలం మ్యాచ్ మాత్రమే కాదు, కథలోనే ఒక పెద్ద మలుపు. ఆ మ్యాచ్ను రాత్రిపూట షూట్ చేద్దామని బుచ్చిబాబు గారికి సూచించాను. 80లలో ఫ్లడ్ లైట్ మ్యాచ్లు జరిగేవి. ఆ మూడ్ కోసం నైట్ షూట్ అయితే బాగుంటుందని అనిపించింది. ఆయనకు ఆ ఆలోచన నచ్చింది. అలాగే కుస్తీ పోటీలు కూడా మరో పెద్ద ఛాలెంజ్ అని తెలిపారు. ఎప్పుడు ఏ భాష నుంచి ఎవరి సినిమా వస్తుందో, ఎలాంటి క్యారెక్టర్ వస్తుందో నాకు తెలీదు. నిజంగా నాకు జైలర్ అవన్నీ చూసి నేను కేరళలో సెట్కి వెళ్ళినప్పుడు నాకు తమిళ్లో సీన్ పేపర్ ఇచ్చేస్తున్నారు. అంటే ఇప్పుడు నేను అక్కడ ఇందులో మారి అని మేజర్ క్యారెక్టర్ అండి. అంటే చాలా రోజుల తర్వాత నా మనసుకి చాలా తృప్తి కలిగిన క్యారెక్టర్. మనకి ఎవరికైనా ఆశ ఉంటుంది కదండి, కొంచెం పెద్ద క్యారెక్టర్ చేయాలి, ఎప్పుడూ చేయలేని లాంటి క్యారెక్టర్ చేయాలి, మంచి గెటప్తో చేయాలి, అంటే కొత్తది ఏదన్నా చెయ్యాలి అనేది మన అందరికీ కోరుకుంటే, ఎవరి పనిలో వాళ్ళు కొత్తగా చేయాలని, కొత్తది ఏదైనా చేయాలంటే చేస్తే మనకు ఆత్మసంతృప్తి కలుగుతుంది యాక్చువల్గా. సో ఇందులో నేను అసలు కథ విని నాకు అసలు ఫస్ట్ పాల్ నెరేట్ చేశారు కదా, చేసినప్పుడు డైరెక్టర్ గారు అసలు చాలా మేజర్ క్యారెక్టర్ ఇది. నేను షాక్. ఈ క్యారెక్టర్ కూడా యాక్చువల్గా తమిళియన్ క్యారెక్టర్ నాకు వచ్చింది. అది దేవుడి దయ, నిజంగా పుష్ప దయ ఇవన్నీ నిజంగా చెప్పాలంటే. అయితే ఇలాంటి అంటే ఈ రేంజ్ మేజర్ ఇవి ఆల్రెడీ నేను 3 ఫినిష్ చేశానండి. ఇప్పుడు ఎక్కడ చెప్పలా, 1 by 1 వస్తాయండి అవి. అంటే చాలా వెరైటీగా ఉంటాయి, వెర్స్టైల్గా ఉంటాయండి క్యారెక్టర్లో. అది నాకు ఆర్టిస్ట్గా నేను బాగా ఎంజాయ్ చేస్తున్నానండి. ఎందుకంటే సేమ్ థింగ్, సేమ్ ఐటెం సర్వ్ చేయకుండా మనకు కొత్త ఐటెం సర్వ్ చేసే అవకాశం వచ్చినప్పుడు మనకి టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే అది ఎప్పుడు చేయలేదు మనం. సో టెన్షన్ ఉంటుంది. అప్పుడు టెన్షన్లో ఎక్కువ కష్టపడిన తర్వాత రిజల్ట్ వస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం కదండి, యాక్చువల్గా కిక్ కదా. సో అలా నేను చాలా డిఫరెంట్గా నా ప్రొఫెషన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్న టైం అండి ఇది, నిజం చెప్పాలంటే. సో ఒక్కొక్కళ్ళు ఒక రకంగా డిఫరెంట్గా చూస్తున్నారు నన్ను. చాలా బాగుంది. యాక్చువల్గా షరీఫ్ గారు వెరీ బిగ్ ప్రొడ్యూసర్ అండి. ఆయన సెకండ్ ఫిలిం ఇది. ఫస్ట్ ఫిలిమే చాలా పెద్ద సినిమా తీశారు. ఆయన ఖర్చుకు వెనకాడకుండా సినిమా బాగా రావాలి అని ఆలోచించే ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్లో షరీఫ్ గారు ఒకళ్ళండి. నేను ప్రాక్టికల్గా చూశాను ఆయన్ని. అలాగే పౌల్ వచ్చేసి ఆయన చాలా కామ్ అండి డైరెక్టర్ గారు. ఈ సినిమా ఎన్ని ఫైట్స్ ఉన్నాయో, అంత థ్రిల్ ఉందో, ఆయన క్వైట్ ఆపోజిట్ లొకేషన్లో చూస్తే. అసలు మాట్లాడుతుంటే మాట కూడా మనకి ఆయనది సరిగ్గా దగ్గర కూర్చుంటే తప్ప వినపడదు, అంత కామ్. ఆయన చాలా ఎంకరేజ్ చేశారండి. ఎందుకంటే నేను మలయాళంలోని తమిళ్లోని డైలాగ్ చెప్పాలి, నేను అది తెలుగులో రాసుకుని ప్రిపేర్ అయ్యి మళ్ళీనేమో నా వాయిస్ నేనే రికార్డ్ చేసుకుని
అది కంటిన్యూస్ వింటూ అంటే ఎక్కడ రిథమ్ తేడా రాకూడదని వాళ్ళందరూ సపోర్ట్తో చేశానండి. ఈ ప్రాసెస్లో నేను జగదీష్ గారితో చేశానండి. నేను జగదీష్ సార్ సినిమాలు నేను కాలేజ్ టైంలో ఉండగా మమ్ముట్టి గారి సినిమాలు, మోహన్ లాల్ గారి సినిమాలు 70 వస్తున్నప్పుడు ఆయన్ని వేరే క్యారెక్టర్లో, కామెడీ క్యారెక్టర్లో చూశాను. అంటే ఆర్టిస్ట్ క్యారెక్టర్లో చూశాను. అలాగే ఆయన చాలా సినిమాలు హీరోగా చేశారు. ఆల్మోస్ట్ 40-50 సినిమాలు జగదీష్ గారు హీరోగా చేశారు. సో అలాంటి గ్రేట్ యాక్టర్స్తో స్క్రీన్ షేర్ చేసుకుని వాళ్ళ వల్ల చాలా నేర్చుకునే అవకాశం వస్తుందండి నాకు. అంటే ఇప్పుడు అక్కడ జగదీష్ గారి కాంబినేషన్లో నేను చేస్తున్నప్పుడు ఆయన్ని నేను అడిగి, సార్ ఇది కరెక్టేనా, ఇలా చెప్పచ్చా లేదా అని మళ్ళీ ఆయన ముందే ఆయన్ని డామినేట్ చేస్తూ చేయాలి. మళ్ళీ సడన్గా యాక్షన్ అనగానే మళ్ళీ ఆయన్ని డామినేట్ చేస్తూ, అంటే గురువు గారిని అడిగి మళ్ళీ గురువు గారికి ఎదురు పోటీకి దిగిన లాంటి ఇది అదే. అయితే అదంతా నాకు కొత్త ట్రావెల్గా అనిపించిందండి. హ్యాపీగా ఎంజాయ్ చేశాను షూటింగ్ ప్రాసెస్ అంతా. అలాగే నాకు నా సాంగ్ చేసినప్పుడు -10 to 12 మధ్యలో అండి టెంపరేచర్. నైట్ వాగమాన్లో రెయిన్ వస్తుంది, గంటకి రెయిన్ వస్తుంది, మళ్ళీ అందరు గొడుగులు పట్టుకుంటున్నాం. అదే నా ఒక్కడికే ఫ్యాన్ పెట్టారండి. 3 రోజులు నాకు చెమటలు కారుతూనే ఉన్నాయి. 3 రోజుల్లో ఫినిష్ చేసాం ఆ సాంగ్. 3 నైట్స్ మాట. ఎందుకంటే 9 దాకా ఎక్స్టెండ్ చేద్దామంటే సూర్యుడు నైట్ షూటింగ్ అంటే పొద్దున్నే సన్ వచ్చేస్తుంది కదండి. సో ఎక్స్టెండ్ చేయలేం. సో చాలా బాగా వచ్చిందండి సాంగ్, చాలా బాగా వచ్చింది. అండ్ ఇది వెరీ బిగ్ ఫిలిం అండి ఈ సినిమా. సో అలాగే ఇందులో దీనికి ఇంకా ఎక్స్ట్రా ఇప్పుడు బాగా దీని గ్రాండియర్ తీసుకొచ్చింది రవి బసూర్ గారు అండి. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్తో ఈ సినిమా వేరే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని నేను నమ్ముతున్నాను నిజంగానే. సో ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నేను నిజంగానే అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. షరీఫ్ గారికి, పవల్ గారికి, వీళ్ళందరికీ. అలాగే నాకు ఈ సాంగ్ ఇచ్చిన ఆయన అజనీష్ గారు అండి. ఈ సాంగ్ మట్టికి కంపోజ్ చేసి నాకు ఇచ్చిన ఆయన అజనీష్ గారు. సో అజనీష్ గారికి కూడా నేను పెద్ద ఫేవరెట్నండి. ఆయన విరూపాక్ష చేసినప్పుడు కలిశాను. సో ఆ సాంగ్ మట్టికి ఆయన ఇచ్చారు. ఆయనకి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అందరి సమక్షంలో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి సినిమా ఇది. సో ఇందులో ఏంటంటే చాలా వాల్యుబుల్ మ్యాటర్ అండి యాక్చువల్ చెప్పాలంటే. రఫ్గా నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బయట ఎక్కడైనా 3.5 crores అంటండి ఒక ఏనుగు దంతం. 3.5 crores అంటే ఆల్మోస్ట్ 3 హైర్ అండ్ BMW కార్స్, జనరల్ హైర్ అండ్ అంటే ఆల్మోస్ట్ ఒక ఫ్లాటు ఇంత సైజులో ఎక్కడో గొయ్యి తీసి వర్షం ఏమవుతుందో అంటే దాచుకోవచ్చనమాట ఎవరన్నా అది ఇదంటే. సో దీని గురించి ఎందుకంటే దీన్ని దాయటం చాలా టూ మచ్ కాస్ట్లీ వాల్యుబుల్ ఐటమ్, బట్ ఈజీ టు హైడ్, వెరీ ఈజీ టు హైడ్. అందు గురించి దీంట్లో మూవ్స్ కానీ ఇవి కానీ చాలా కొత్తగా, చాలా న్యాచురల్గా బాగుంటాయండి ఈ సినిమాలో. అన్నీ లాజిక్కి మ్యాక్సిమం దూరంగా వెళ్ళవండి. ఫైట్స్ ఉన్నాయి ఏమున్నా అవన్నీ. సో వెరీ బిగ్ ఫిలిం అండి. నేను చేసినట్లో వన్ ఆఫ్ ద ఏమంటారు కాస్ట్లీయెస్ట్ ఫిలిం నిజంగా చెప్పాలంటే. ప్రొడక్షన్ సైడ్ చాలా ఎక్కువ ఖర్చు పెట్టి తీశారు. ఇది ఈ పాయింట్ అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్ అండి. ఈ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ అని లేదండి. ఈవెన్ ఇప్పుడు మనకి లాంగ్వేజ్ తెలియని చోటకి బ్రెజిల్లోనో మెక్సికోలోనో డబ్ చేసినా సరే కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే యూనివర్సల్ పాయింట్ అండి ఇది, ఐవరీ బిజినెస్ అనేది. సో చాలా మంచి క్యారెక్టర్ చేశానండి. చాలా థ్యాంక్స్ ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. అలాగే ఈ సినిమాని మీరు అందరూ కూడా థియేటర్లో చూసి, ఈ సినిమా కాదండి ఏ సినిమా అయినా మీరు అందరూ కలిసి దయచేసి థియేటర్కి వెళ్ళి థియేటర్లోనే చూడండి. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాని. లార్జ్ స్కేల్లో మీకు ఫెస్టివల్లో ఉంటుంది. సో తద్వారా మేమందరం కూడా హ్యాపీగా ఉంటాం. ఆల్ ది బెస్ట్ అండి మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సునీల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మా వాళ్ళు రెడీగా ఉంటారు. కాస్ట్లెస్ట్ ఫిలిం అన్నారు, మీకు ఎక్కువ కాస్ట్ ఇచ్చారా అని, మీకు ఎక్కువ డబ్బులు ఇచ్చారా అని? లేదండి, ఎందుకంటే నేను అంటే మన కాస్టు మన రేటు మనం ఎవరు నిర్ణయించలేమండి. ఇక్కడ మనకి నిర్ణయించేది వాళ్ళే. ఒక హిట్ వచ్చినా ఒక ఫ్లాప్ వచ్చినా ఆ కాస్ట్ నిర్ణయం అనేది బయట నుంచే వస్తుందండి. అంటే హిట్ ఫ్లాప్ ఫ్రమ్ ఆడియన్స్ నుంచి ఎలా వస్తుందో వాళ్ళే జడ్జిలు కాబట్టి అలా మన కాస్ట్ కూడా మనం డిసైడ్ చేస్తే కుదరదండి. స్వీట్. ఓకే, సో బేసిక్గా మీరు స్టెప్పులు వేయడానికి ఎక్కువ కంఫర్టబుల్గా ఫీల్ అవుతారా, లేదంటే యాక్టింగ్ నెగిటివ్ షేడ్స్ చేయడానికి ఎక్కువ కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు? అంటే నేను హైదరాబాద్ వచ్చింది నెగిటివ్ క్యారెక్టర్ విలన్ చేయాలని ఇంట్రెస్ట్తో వచ్చాను కదండి యాక్చువల్గా.
అందుకు నాకు క్యారెక్టర్ చేయడం బాగా ఇష్టపడతానండి. డ్యాన్స్ ఏదైనా అప్పుడన్నా అంటే నోవేడేస్లో ఏంటంటే మనం ఇంతకుముందు ఒక క్యారెక్టర్ చేసి మళ్ళీ ఒక ఐటెం అలాగే సర్వ్ చేసేవాళ్ళం ఆడియన్స్కి. ఇప్పుడు ఏంటంటే వరల్డ్ సినిమా దగ్గర అయిపోయి ఇప్పుడు ఐటెం అనేది మన న్యాచురల్ థింగ్లో మళ్ళీ ఐటెం ఎంటర్ చేయలేని పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు. అంటే అక్కడికి వచ్చేటప్పటికి ఐటెం రాగానే డిటాచ్ అయిపోతున్నారు వాళ్ళు. మిగతా అన్ని చోట్ల యూనివర్సల్గా అన్ని సినిమాలు వరల్డ్ వైడ్ అన్ని సినిమాలు చూసేస్తున్నారు. ఇప్పుడు తెలుగులో 70 వచ్చేస్తున్నాయి అన్ని సినిమాలు. ఎగ్జాక్ట్లీ. అలాగే మన సినిమా కూడా వరల్డ్ అన్ని లాంగ్వేజ్లో 70 అయిపోతుందండి. నిజం. అసలు ఎక్కడో గుజరాతీలో కూడా మన సినిమాలు అన్నీ కూడా 70, పాకిస్తాన్లో కూడా 70 అయిపోతున్నాయి. అసలు అలానే అల్లు అర్జున్ కాస్త మల్లు అర్జున్ గారు అయ్యారు. అవునండి. ఎస్. సో మీరు ఇప్పటి వరకు ఆల్మోస్ట్ అందరు హీరోస్తో వర్క్ చేశారు. సో మళ్ళీ వర్క్ చేయాలనిపించే తెలుగు హీరో ఎవరు? చిరంజీవి గారు అండి. ఎస్ సార్, వన్ అండ్ ఓన్లీ మెగా. అది వేరు కదా. అంటే ఈ చేతితో ఆయన సినిమా బుకింగ్లో 10 చేతులు ఉంటే ఆ 10 చేతుల్ని గట్టిగా గుద్ది నా చేయి లోపలికి వెళ్ళి టికెట్ తీసుకుని మళ్ళీ ఆ చేతితో మా అమ్మను కూడా లేడీస్కి టికెట్లు ఇస్తున్నారు, జెంట్స్కి అయిపోయినాయి అని చెప్పి మా అమ్మను కూడా పోస్ట్ మాస్టర్ మా అమ్మ పర్మిషన్ పెట్టించి గంట బయట తీసుకొచ్చి టికెట్ తీయించుకున్నాను మా అమ్మతో. సో ఆ చెయ్యి నేను వెళ్ళి ముట్టుకున్నప్పుడు ఈ చేతితో టికెట్ తీసుకున్నాను కదండి. ఆయన చూసే డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది, ఆయన చూసే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది, ఆయన చూసే ఈ లైఫ్ వచ్చేసింది అంతే. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్స్ చూసేయండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.